హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు కాంపిటేటివ్ జాబ్స్కి ఉపయోగపడే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అలాగే ఆ ఆర్గనైజేషన్స్కి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి అనేది మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని బట్టి మీకు ఫ్యూచర్లో ఏదైతే కాంపిటేటివ్ జాబ్స్ లైక్ రైల్వేస్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ లెవెల్ జాబ్స్ అన్నింటికీ కూడా ఇవి చాలా ముఖ్యంగా అడుగుతూ ఉంటారు. చాలా రెగ్యులర్గా అడుగుతారు. ప్రతి ఎగ్జామ్లో కూడా కామన్గా దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందని ఖచ్చితంగా అడుగుతారు. అవి మీకు బాగా ఉపయోగపడతాయి, మర్చిపోకండి. అండ్ ఇందులో మీకు ఒక ట్రిక్ కూడా చెప్తాను. అది మీకు బాగా గుర్తుండిపోతే మీకు ఇంకా ఈజీ అయిపోతుంది అనమాట వీటిని గుర్తుపెట్టుకోవడం. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో పెట్టగానే మీకు అందుబాటులోకి వస్తుంది. మీకు ఇలాంటి వీడియోలు ఇంకా బోలెడని అందిస్తాను. అవి మీకు జాబ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇండియాలోని ది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అండి అన్అకాడమీ. వీళ్ళు ఏపీఎస్సి, టీఎస్పీఎస్సికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళ కోసం, ఎస్ఏ కానిస్టేబుల్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళ కోసం ఏపీ అండ్ తెలంగాణలో వీళ్ళు ఒక మెగా బంపర్ ఆఫర్ ఒకటి తీసుకొచ్చారు. 24 నెలల సబ్స్క్రిప్షన్ కొంటే 4 నెలల సబ్స్క్రిప్షన్ ఫ్రీగా వస్తుంది. అండ్ అంతేకాకుండా స్పెషల్ క్లాస్ మారథాన్ సిరీస్ గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్కి ప్రొవైడ్ చేస్తున్నారండి ఏపీ అండ్ తెలంగాణకి. ఇది వచ్చేసి ఈ రోజు నుండి స్టార్ట్ అయింది. అండ్ అదేవిధంగా తెలంగాణ స్పెషల్ సిరీస్ తీసుకొస్తున్నారు. తెలంగాణ టీఎస్పీఎస్సి అలాగే ఎస్ఐ కానిస్టేబుల్ జాబ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి రేపు అంటే సెప్టెంబర్ 27 7 AM స్టార్ట్ కాబోతోంది ఈ స్పెషల్ రివిజన్ సిరీస్ అనేది. ఇందులో ముగ్గురు ఎడ్యుకేటర్ల ద్వారా మీకు ఈ సిరీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ గ్రూప్ 2 మాక్ టెస్ట్ సిరీస్ కూడా ఉందండి. ఇది ఒక స్కాలర్షిప్ టెస్ట్. ఈ టెస్ట్లో కానీ మీరు పార్టిసిపేట్ చేస్తే ఈరోజు ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఈ టెస్ట్లో కానీ మీరు పార్టిసిపేట్ చేస్తే ర్యాంక్ 1 నుండి ర్యాంక్ 10 వరకు ఎవరైనా ర్యాంక్ సంపాదిస్తే వాళ్ళకు వచ్చేసి ఆ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్లో పర్సంటేజ్ ఆఫ్ డిస్కౌంట్ ఉంటుంది. 150 నిమిషాలు ఉంటుంది, 150 ప్రశ్నలు ఉంటాయి. ఎంటైర్ గ్రూప్ 2 సిలబస్ మీద ఈ టెస్ట్ ఉంటుంది. అండ్ అంతేకాకుండా డైలీ క్లాసెస్ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద అమరేందర్ రాజు గారు క్లాస్ ఇస్తున్నారు. అండ్ ఇక్కడ మీరు పర్టికులర్గా మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే మీకు నచ్చిన ఎడ్యుకేటర్ నుండి మీరు నేర్చుకోవచ్చు. కంప్లీట్గా గ్రూప్ 1, గ్రూప్ 2 ఎస్ఐ కానిస్టేబుల్కి మీకు ప్రిపరేషన్ ప్లాన్ ఉంటుంది. డెడికేటెడ్ డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉంటాయి. మీరు ఇంటరాక్టివ్గా నేర్చుకోవచ్చు. అలాగే పీడిఎఫ్ డౌట్స్ వితౌట్ ఇన్నోవేషన్స్ మీరు పీడిఎఫ్లు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే వీడియోస్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఫ్రీకిని ప్లస్కి మీరు డిఫరెన్స్ చూసుకున్నట్టయితే ఫ్రీలో అంతా కూడా లిమిటెడ్ యాక్సెస్ అండి. బట్ మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అన్నీ కూడా అన్లిమిటెడ్ యాక్సెస్లో మీకు ప్రొవైడ్ చేస్తారు. లైక్ టెస్ట్లు కావచ్చు, పీడిఎఫ్ నోట్స్లు కావచ్చు, సిలబస్ కావచ్చు. తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు నచ్చిన ఎడ్యుకేటర్ని, నచ్చిన వీడియోని, నచ్చిన పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. 1 month సబ్స్క్రిప్షన్ యాక్చువల్గా వచ్చేసి 1400. అదే డిస్క్రిప్షన్లో మన ఒక కోడ్ ఉంటుందండి. ఆ కోడ్ వచ్చేసి EDU Tech 10 మొత్తం కూడా క్యాపిటల్లోనే ఇవ్వాలి. EDU Tech 10 అనే కోడ్. ఇది కానీ మీరు ఎంటర్ చేసి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 10% డిస్కౌంట్ వస్తుంది. అంటే 1400 1260 రూపాయలకి వస్తుంది. అదే మీరు 24 నెలల సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 10,080 రూపాయలతో పాటు మీకు 4 months ఫ్రీగా కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, ట్రై చేయండి. ఫస్ట్ చూడండి, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, దీన్ని UN అంటారు అందరూ కూడా. ఇది ప్రపంచ దేశాల్లో శాంతి కోసం ఏర్పాటైన ఆర్గనైజేషను. దీని కింద ఈ సంస్థ ఇంకా చాలా ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసింది, అవి కూడా చెప్తాను. అయితే ఈ యొక్క యునైటెడ్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూయార్క్లో ఉందండి. న్యూయార్క్ అనేది USAలో అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఒక స్టేట్ ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్, దీన్ని యునిసెఫ్ అంటారు. యునిసెఫ్, ఓకే, గుర్తుపెట్టుకోండి. ఈ యునిసెఫ్ యొక్క హెడ్ ఆఫీస్, యునిసెఫ్ అనేది మన ప్రపంచవ్యాప్తంగా పిల్లలు ఉంటారు కదా, అలా కొంతమంది లైక్ అనాథ పిల్లలు ఉంటారు, అట్టడుగు నుండే పిల్లలు ఉంటారు. అంతేవిధంగా చిల్డ్రన్స్ అందరికీ కూడా ప్రపంచ దేశాల్లో ఉన్న అందరి చిల్డ్రన్స్ని ప్రోత్సహించడానికి, వాళ్ళ యొక్క ఇబ్బందుల్ని ప్రపంచ దేశాలకు తెలియజేసి వాటి ద్వారా వచ్చే ఫండ్ ద్వారా వాళ్ళకి సహాయ సహకారాలు అందించడం కోసం ఇదైతే ఏర్పాటైంది. ఇది కూడా న్యూయార్క్లోనే ఉందండి, USA. అండ్ తర్వాత దీని హెడ్ ఆఫీసు. తర్వాత యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్, ఇది కూడా యునైటెడ్ నేషన్స్ కింద ఏర్పాటైన ఆర్గనైజేషనే. ఇది న్యూయార్క్, దీని యొక్క ప్రధాన కార్యాలయం USAలో ఉంది. నెక్స్ట్ UN ఉమెన్ అండి, అంటే యునైటెడ్ నేషన్స్ ఉమెన్ ఆర్గనైజేషన్ వచ్చేసి న్యూయార్క్లో ఉంది, దీని హెడ్ ఆఫీసు. ఇది కూడా USA. అండ్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉండే మహిళల యొక్క హక్కులు కావచ్చు, మహిళల గురించి ప్రపంచ దేశాలకు తెలియజేయించేలా, వాళ్ళ అవసరాలను తీర్చేలా, వాళ్ళ కోసం పాటుపడేలా పనిచేస్తుంది అనమాట ఈ యునైటెడ్ నేషన్స్ ఉమెన్ అనేది. అయితే మీకు ఒక ట్రిక్ చెప్తాను చూడండి. ఇక్కడ ఒక చిన్న ట్రిక్ ఉంది. ఆ ట్రిక్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మిగతావి మీకు ఒకసారి చెప్తాను. ఆ ట్రిక్ ఏంటి అంటే చూడండి,
ఏదైనా ఇక్కడ నేను చెప్పిన ఏదైనా ఆర్గనైజేషన్ స్టార్టింగ్లో వరల్డ్ అని లేదా ఆర్గనైజేషన్ అని వరల్డ్ అని స్టార్ట్ అయ్యి ఆర్గనైజేషన్ అని ఎండ్ అయింది అనుకోండి. ఇప్పుడు నేను చెప్పే ఏదైనా ఆర్గనైజేషన్ పేరు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అని ఉందనుకోండి. ఓకే, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. స్టార్టింగ్లో వరల్డ్ అని లాస్ట్లో ఆర్గనైజేషన్ అని ఏదైనా ఆర్గనైజేషన్కి పేరుంటే దాని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి జెనీవాలో ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ జెనీవాలో ఉంది, వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ జెనీవాలో ఉంది, వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ జెనీవాలో ఉంది. ఓకేనా. స్టార్టింగ్ వరల్డ్తో స్టార్ట్ అయ్యి ఎండింగ్ ఆర్గనైజేషన్తో ఎండ్ అయ్యే సంస్థల యొక్క ప్రధాన కార్యాలయాలు జెనీవాలో ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ చూడండి, మనీ కానీ అంటే మనీ డబ్బుతో సంబంధం ఉన్న ఏదైనా ఆర్గనైజేషను ఉందనుకోండి, ఆ యొక్క ఆర్గనైజేషన్ వచ్చేసి హెడ్ క్వార్టర్స్ వాషింగ్టన్ డీసీలో ఉంటుంది. వాషింగ్టన్ డీసీ కూడా యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఒక రాష్ట్రము, ఒక ప్రాంతం. ఓకేనా. అంటే మనీ రిలేటెడ్ ఆర్గనైజేషన్ లైక్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, వరల్డ్ బ్యాంకు, వీటి యొక్క హెడ్ క్వార్టర్స్ అన్నీ కూడా వాషింగ్టన్ డీసీలో ఉంటాయి. డబ్బుకు రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ హెడ్ క్వార్టర్స్ అన్నీ కూడా వాషింగ్టన్ డీసీలో ఉంటాయి. తరువాత ఇండస్ట్రియల్ డెవలప్మెంటు, పెట్రోలియము, అటామిక్ రీసెర్చ్, ఇలాంటి కొన్ని ఏదైతే ఆర్గనైజేషన్స్ ఉంటాయో వీటి యొక్క అంటే లైక్ ఇండస్ట్రియల్ రిలేటెడ్ కావచ్చు, పెట్రోలియం రిలేటెడ్ ఆర్గనైజేషన్ కావచ్చు, అటామిక్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, ఇలాంటి రిలేటెడ్ ఏదైనా ఆర్గనైజేషన్ ఉందనుకోండి, దాని యొక్క హెడ్ క్వార్టర్స్ అంటే ప్రధాన కార్యాలయాలు వియన్నాలో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్, ఇదంతా కూడా వియన్నాలో ఉంటుంది. తరువాత ఏదైనా ఒక ఆర్గనైజేషన్ అంటే ఏదైనా ఒక సంస్థ ఎడ్యుకేషన్ కానీ లేదా ఎకానమీకి రిలేటెడ్ సంస్థలు ఉన్నాయనుకోండి, వాటి యొక్క ప్రధాన కార్యాలయాలు ప్యారిస్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మోన్యుమెంట్స్ అండ్ సైట్స్, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ప్యారిస్లో ఉంటుంది. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ యునెస్కోది కూడా ప్యారిస్లో ఉంటుంది. అండ్ ఆర్గనైజేషన్ ఫర్ ఎకానమిక్ కోఆపరేషన్ డెవలప్మెంట్, ఈ సంస్థ కూడా ప్యారిస్లో ఉంటుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. మనీ రిలేటెడ్, ఇండస్ట్రియల్ రిలేటెడ్, ఎడ్యుకేషన్ రిలేటెడ్, అలాగే వరల్డ్ స్టార్ట్ అయ్యి ఎండ్తో ఆర్గనైజేషన్ ఎండ్ అయింది అనుకోండి, అవి వచ్చేసి మనకి జెనీవాలో ఉంటాయి. ఇలా మీరు ఇవి గుర్తుపెట్టుకోవడం ద్వారా మీరు నెంబర్ ఆఫ్ ఆర్గనైజేషన్ని ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అండి. అంటే ప్రపంచ దేశాలకు సంబంధించిన ఒక సెక్యూరిటీ కౌన్సిల్. ఇది కూడా ఐక్యరాజ్య సమితి కింద ఏర్పాటైన సంస్థ. దీని హెడ్ ఆఫీస్ వచ్చేసి న్యూయార్క్లో ఉంది, యుఎస్ఏ. అండ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వచ్చేసి మనకి వాషింగ్టన్ డీసీ. చెప్పాను, మనీ రిలేటెడ్ సంస్థలన్నీ కూడా వాషింగ్టన్ డీసీలో ఉంటాయి. ఇది కూడా యుఎస్ఏలోనే ఉంది. అండ్ వరల్డ్ బ్యాంక్ గ్రూప్ అండి, వరల్డ్ బ్యాంక్ గ్రూప్ WBG అంటారు. దీని హెడ్ ఆఫీస్ కూడా వాషింగ్టన్ డీసీలో ఉంది, యునైటెడ్ స్టేట్స్. అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఇది వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా హెల్త్ ఇష్యూస్ మీద కావచ్చు, హెల్త్ రిలేటెడ్ టాపిక్స్ మీద ప్రజలకి అలాగే ప్రపంచ దేశాలకు తెలియజేస్తూ ప్రపంచ దేశాల్లో దారుణమైన సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్న దేశాలకి హెల్త్ పరంగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఓకే. అండ్ ఈ కరోనా సిచ్యువేషన్లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గురించి తెలియని వాళ్ళు ఉండరు, ఎందుకంటే ఆ విధంగా పాపులర్ అయింది అది. తర్వాత ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ చూసుకుంటే ఇది జెనీవాలో ఉందండి, స్విట్జర్లాండ్. ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ది రెడ్ క్రాస్ అనేది కూడా మన అందరికీ తెలుసు. రెడ్ క్రాస్ అనేది కూడా హెల్త్ రిలేటెడ్ సంస్థే. ఇది కూడా జెనీవాలో ఉంది, స్విట్జర్లాండ్, దీని హెడ్ ఆఫీసు. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కూడా జెనీవాలో ఉంది, స్విట్జర్లాండ్. వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి జెనీవాలో ఉంది, స్విట్జర్లాండ్. అండ్ వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ WIPO వచ్చేసి జెనీవాలో ఉంది, స్విట్జర్లాండ్. అండ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్, ఇది కూడా జెనీవాలో ఉంది, స్విట్జర్లాండ్. అండ్ UNAIDS, ఓకే, UNAIDS, దీని యొక్క హెడ్ ఆఫీస్ కూడా జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంది. అండ్ యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్, యునెస్కో. మనందరికీ తెలుసు యునెస్కో అనేది అంటే ఒక వారసత్వ శాస్త్ర అంటే విద్యా శాస్త్రీయ అండ్ అంతేకాకుండా సాంస్కృతిక సంస్థ అన్నమాట. ఇది కూడా ఐక్యరాజ్య సమితి కింద ఏర్పాటైన సంస్థే. దీని యొక్క హెడ్ ఆఫీసు ప్యారిస్లో ఉందండి, ఫ్రాన్స్. తర్వాత ఆర్గనైజేషన్ ఫర్ ఎకానమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్, దీన్ని OECD అంటారు. దీని యొక్క హెడ్ ఆఫీస్ కూడా ప్యారిస్లో ఉంది, ఫ్రాన్స్.
అండ్ యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, దీన్ని UNIDO అంటారు. దీని యొక్క హెడ్ ఆఫీస్ కూడా వియన్నాలో ఉందండి, ఆస్ట్రియా. వియన్నా వచ్చేసి ఆస్ట్రియాలో ఉంది. అండ్ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, దీన్ని IAEA అంటారు. ఓకే, రీసెంట్గానే నిన్న ఒక అప్డేట్ వచ్చింది. ఈ IAEAకి ఎక్స్టర్నల్ ఆడిటర్గా మన ఇండియానే ఎంపిక అవ్వడం జరిగిందండి. 2022 నుండి 2027 వరకు కూడా ఎక్స్టర్నల్ ఆడిటర్ హోదా అయితే మన ఇండియాకి వచ్చారు. దీనికి BC ముర్ము వచ్చేసి బాధ్యత వహిస్తారు. నేను ఆల్రెడీ కరెంట్ అఫైర్స్లో చర్చించాను ఈ విషయాన్ని. దీని యొక్క హెడ్ ఆఫీస్ కూడా మనకి వియన్నాలో ఉంది, ఆస్ట్రియా. తర్వాత ఆర్గనైజేషన్ ఫర్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్, దీన్ని OPEC అంటారు. OPECని షార్ట్కట్లో OPEC అంటారు. దీని యొక్క హెడ్ ఆఫీస్ కూడా వియన్నాలో ఉందండి, ఆస్ట్రియా. తర్వాత ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్, ఓకే, సో IMO అంటారు, IMO. దీని యొక్క హెడ్ ఆఫీసు లండన్లో ఉందండి, యునైటెడ్ కింగ్డమ్. తర్వాత కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్, అంటే కామన్వెల్త్కి సంబంధించిన దేశాల యొక్క సమూహం ఇది కూడా లండన్లోనే ఉంది, యునైటెడ్ కింగ్డమ్లో. నెక్స్ట్ అమ్నెస్టీ ఇంటర్నేషనల్, ఈ యొక్క సంస్థ యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా లండన్లోనే ఉంది, యునైటెడ్ కింగ్డమ్. అండ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, FAO. అండ్ మన ప్రపంచవ్యాప్తంగా ఫుడ్ని అండ్ అగ్రికల్చర్ని ప్రోత్సహించే ఒక ఆర్గనైజేషను. దీని యొక్క హెడ్ ఆఫీస్ రోమ్లో ఉంది, ఇటలీ. అండ్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అండి, దీన్ని NATO అంటారు. అంటే నాటోలో కొన్ని దేశాల యొక్క రక్షణ అంటే ప్రపంచ దేశాల్లో ఉండే కొన్ని దేశాలు రక్షణ కోసం ఏర్పాటు చేసుకున్న సంస్థ అనమాట NATO. ఈ యొక్క ఆర్గనైజేషన్ హెడ్ ఆఫీస్ వచ్చేసి బ్రూసెల్స్, బెల్జియంలో ఉంది. అండ్ యూనివర్సల్ పోస్టల్ యూనియన్, ఇది బెర్నీ, స్విట్జర్లాండ్లో ఉంది. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, దీన్ని ASEA అని అంటారు షార్ట్కట్లో. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి జకార్తా, ఇండోనేషియాలో ఉంది. అండ్ ఏషియా పెసిఫిక్ ఎకానమిక్ కోఆపరేషన్, దీన్ని కూడా EPIC అంటారు, EPIC. దీని యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసి మనకి క్వీన్స్టోన్, సింగపూర్లో ఉంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్, ఈ సంస్థ బెర్లిన్లో ఉంది, జర్మనీ. అండ్ ఇంటర్నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఏజెన్సీ, దీని యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసి అబుదాబిలో ఉంది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో. అండ్ నెక్స్ట్ సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్, దీని యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసి కాత్మాండులో ఉంది, నేపాల్. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్, ఇది జడ్డాలో ఉంది, సౌదీ అరేబియా. అండ్ ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్, దీని యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసి ఎబెన్నే, మౌరిటియస్లో ఉంది. తరువాత వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్, అంటే నేచర్కి సంబంధించి ఇదొక నిధిని సమకూర్చే ఒక సంస్థ. ఈ సంస్థ వచ్చేసి గ్లాండ్లో ఉంది, స్విట్జర్లాండ్. అదేవిధంగా ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ, అంటే కెమిస్ట్రీకి సంబంధించిన ఒక పర్టికులర్ ఇంటర్నేషనల్ యూనియన్ అనమాట. ఇందులో వచ్చేసి కెమిస్ట్రీకి చెందిన రిలేటెడ్ సైంటిస్టులు కావచ్చు, పరిశోధకులు కావచ్చు, నిపుణులు కావచ్చు ఉండే ఒక సమూహము. ఇది నార్త్ కరోలినాలో ఉంది ఈ యొక్క యూనియన్ హెడ్ ఆఫీసు. తర్వాత ఆర్గనైజేషన్ ఫర్ ది ప్రొహిబిషన్ ఆఫ్ కెమికల్ వెపన్స్, అంటే కెమికల్ వెపన్స్ని నిషేధించే ఆర్గనైజేషను ది హగ్యులో ఉంది, నెదర్లాండ్స్లో. అలాగే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ, ఈ సంస్థ యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసి లాసెన్నాలో ఉంది, స్విట్జర్లాండ్. అండ్ వరల్డ్ ఎకానమిక్ ఫారం, దీని యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసి కాలోగ్నీ, జెనీవాలో ఉంది, స్విట్జర్లాండ్. అలాగే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, అండ్ దీని యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసి గ్లాండ్, స్విట్జర్లాండ్లో ఉంది. చాలా ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ ఇది, యూనియన్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్, దీని యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసి ప్యారిస్, ఫ్రాన్స్లో ఉంది. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, UNEP అంటారు, దీని యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసి నైరోబీలో ఉంది, కెన్యా. అండ్ యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రిఫ్యూజెస్, UNHCR అంటారు, దీని యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసి జెనీవాలో ఉంది, స్విట్జర్లాండ్. అలాగే యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్, UNODC, అంటే డ్రగ్స్ అండ్ క్రైమ్ని నియంత్రించడం కోసం ఏర్పాటైన ఒక సంస్థ. దీని యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసి వియన్నాలో ఉంది, ఆస్ట్రియా. అండ్ యునైటెడ్ నేషన్స్ ఇంటర్ రీజనల్ క్రైమ్ అండ్ జస్టిస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, దీన్ని UNICRI అంటారు, గుర్తుపెట్టుకోండి. యునైటెడ్ నేషన్స్ ఇంటర్ రీజనల్ క్రైమ్ అండ్ జస్టిస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇది టరిన్లో ఉంది, ఇటలీ. అలాగే
యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ UNDRR అనే సంస్థ జెనీవాలో ఉంది, స్విట్జర్లాండ్. ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉండే సివిల్ ఏవియేషన్ లైక్ విమానయానానికి సంబంధించిన సంస్థలు ఉంటాయో వాటన్నింటినీ నియంత్రించడానికి, వాటికి మార్గనిర్దేశకాలు ఇవ్వడం కోసం ఏర్పాటైన సంస్థ ICAO అంటారు. ఈ యొక్క ఆర్గనైజేషన్ హెడ్ ఆఫీస్ వచ్చేసి మాంట్రియల్, కెనడాలో ఉంది. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ UNDP అంటారండి. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల్లో డెవలప్మెంట్ని ప్రోత్సహించడం కోసం ఏర్పాటైన ఒక ప్రోగ్రామ్. ఇది వచ్చేసి మనకి న్యూయార్క్లో ఉంది హెడ్ ఆఫీసు, USA. ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ అనమాట, దీన్ని IFAD అంటారు. అంటే ప్రపంచవ్యాప్తంగా అగ్రికల్చర్ని డెవలప్ చేయడం కోసం ఒక ఫండ్ అనమాట. దీని ద్వారా వచ్చేసి ప్రపంచ దేశాలు ఇచ్చే కొంత డబ్బుని ఈ ఫండ్ కింద దాచి వ్యవసాయాన్ని డెవలప్ చేయడం కోసం ఖర్చు చేస్తూ ఉంటారు. దీని యొక్క హెడ్ ఆఫీస్ రోమ్లో ఉంది, ఇటలీ. అండ్ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ అండి, దీన్ని ITU అంటారు. దీని యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసి జెనీవాలో ఉంది, స్విట్జర్లాండ్. అంటే ఇప్పుడు మనకి టెలికాం సంస్థలు ఉన్నాయి కదా, లైక్ BSNL, ఎయిర్టెల్, జియో, ఇలాంటి సంస్థలకు సంబంధించిన రూల్స్ని, రెగ్యులేషన్స్ని, అలాగే ప్రపంచవ్యాప్తంగా టెలికమ్యూనికేషన్ని డెవలప్ చేయడం కోసం ఏర్పాటైన యూనియన్ ఇది జెనీవాలో ఉంది హెడ్ ఆఫీసు. యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్, దీన్ని UNWTO అంటారు. చాలా ఇంపార్టెంట్ అయిన ఆర్గనైజేషన్. ఇది వచ్చేసి మాడ్రిడ్లో ఉందండి దీని హెడ్ ఆఫీసు, స్పెయిన్లో. అండ్ ఇది వచ్చేసి మనకి ప్రపంచవ్యాప్తంగా ఉండే టూరిజంని డెవలప్ చేయడం కోసం, ప్రోత్సహించడం కోసం ఏర్పాటైన ఆర్గనైజేషను. నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ, దీన్ని UNU అంటారు. దీని యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసి టోక్యోలో ఉంది, జపాన్. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, దీని హెడ్ ఆఫీస్ వచ్చేసి హగ్యూలో ఉంది, నెదర్లాండ్స్. అండ్ యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ UNCTAD అంటారు. దీని యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసి జెనీవాలో ఉంది, స్విట్జర్లాండ్. UN హ్యాబిటెట్, దీని యొక్క సంస్థ వచ్చేసి నైరోబీలో ఉంది హెడ్ ఆఫీసు, కెన్యా. అండ్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ WFP, దీని యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసి రోమ్లో ఉంది, ఇటలీ. అండ్ UNOHRLLS, ఈ సంస్థ యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసి న్యూయార్క్లో ఉంది, అమెరికా. అండ్ ఆఫీస్ ఆఫ్ ది హై కమిషనర్ ఆఫ్ హ్యూమన్ రైట్స్కి సంబంధించిన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషను, దానికి సంబంధించిన ఆఫీస్ వచ్చేసి జెనీవాలో ఉంది, స్విట్జర్లాండ్. అలాగే యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రిఫ్యూజెస్, దీని యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసి జెనీవాలో ఉందండి, స్విట్జర్లాండ్. ఇది మొత్తంగా ఇన్ఫర్మేషను. మీ అందరికీ ఏంటంటే ఇలా చెప్పడం వల్ల మీరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, కాబట్టి అందుకే నేను ఇక్కడ క్లారిటీగా ఇక్కడ విషయం చర్చించాను. ఏ ఆర్గనైజేషన్ ఎక్కడెక్కడ రిలేటెడ్గా ఉంటాయని చెప్పాను. అదేవిధంగా మీరు ఒక్కసారి కానీ ఈ వీడియో చూస్తే గుర్తుండదు, నెంబర్ ఆఫ్ టైమ్స్ అలా వీడియో చూస్తూ మీరు హెడ్ఫోన్స్ పెట్టుకొని అలా వినడం వల్ల ఏమవుతుందంటే మీకు ఆటోమేటిక్గా ఆ యొక్క హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉందనేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇలాంటివి ఇంకా కూడా ఎక్కువ వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. మీకు అవి కాంపిటేటివ్ జాబ్స్కి బాగా ఉపయోగపడతాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏదైనా రాంగ్గా అనిపించినా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దాన్ని నేను కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వడంతో పాటు దాని మీద నేను చర్చించి మీకు బెటర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.